ఫస్ట్ క్వశ్చన్. ప్రశాంత్ అను ఉపాధ్యాయుడు తన తరగతిలోని శిష్యులను A, B, C, D, E గ్రేడులుగా వర్గీకరించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమంను అనుసరించి వారిని విభజించినట్లు ఆ వికాస నియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కొంతమందిలో ఏజ్తో పాటు అందరికీ మెచ్యూరిటీ అనేది ఉండదు. కొంతమందిలో ఏజ్ లేకున్నా కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి బాగుంటాయి. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వయస్సులో సాధించవలసిన నైపుణ్యాలను సాధించి మరో దశలో సాధించవలసిన దానికి సిద్ధంగా ఉండటాన్ని ఏమంటారు? ఆన్సర్ వికాస ప్రాకార్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మిళిత విద్యా ఉద్యమం అంశంలో భాగంగా ప్రారంభమైనది ఏమిటి అని అడిగిండు. సో ఆన్సర్ 4th ఆప్షన్ అందరికీ విద్యా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్. సరి అయిన అభ్యసన ప్రక్రియను తెలియజేయనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకించి తన తల్లిని గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల సాధనపై బోధనోపకరణముల ప్రభావం అను ప్రయోగంలో విద్యార్థుల అవధానం అనేది ఏమిటి? సో ఆన్సర్ 2nd ఆప్షన్ పరతంత్ర చరం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష కానిది? ఆన్సర్ ఆప్షన్ 2 ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలోని విద్యార్థులలో జ్ఞానబోధన జరుగుతున్న సమయమున ఆ విద్యార్థుల అవధాన ఆలోచన వల్ల అభ్యాసనం జరిగి మానసిక మరియు శాబ్దిక వికాసానికి తోడ్పడే మనోవిజ్ఞాన శాస్త్ర అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు కనపరిచిన సన్నివేశాన్ని కొంతమంది విద్యార్థులు దృఢంగా అంగీకరించడం, దృఢంగా వ్యతిరేకించడం ద్వారా ఆ విద్యార్థుల యొక్క మూర్తిమత్వ వైఖరిని అంచనా వేసే విధానం ఏమంటారు? ఆన్సర్ 4th ఆప్షన్ రేటింగ్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్. 10 సంవత్సరాలు కలిగిన వెంకట్ 14 సంవత్సరాలకు సంబంధించిన అంశాలను సైతం పూర్తి చేయగలిగినట్లయితే ఈ బాలుని ప్రజ్ఞా కోవకు చెందినవారు ప్రపంచంలో ఎంత శాతం కలరు? ఆన్సర్ ఆప్షన్ 1 0.1%. నెక్స్ట్ క్వశ్చన్. సమాజం అంగీకరించే సముచితమైన నియమాలను సమాజంలోని సభ్యులందరూ ఆ క్రమాన్ని పాటించాలని నమ్ముతారు. ఇది నైతిక వికాసం నందు ఎన్నోవ దశలో గమనించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 సాంప్రదాయ దశ.